ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఏం జరుగుతోంది? పదే పదే పవన్ కళ్యాణ్ కూటమిపై కుట్ర జరుగుతుందని ఎందుకు అంటున్నారు? కూటమిలో ఎవరు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు? క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయా? నాయకుల మధ్య గిల్లి కజ్జాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా? పవన్ కామెంట్స్ వెనుక ఉన్న కథేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎవరు అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి గెలవడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర అత్యంత కీలకమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టు తర్వాత అంత డల్గా ఉన్న పాలిటిక్స్ ని ఒక్కసారిగా పవన్ మార్చివేశారు. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని ఆయన చేసిన ప్రకటనతో మొత్తం రాజకీయమే మారిపోయింది. ఆయన అనుకున్నట్లుగానే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. చాలా వరకు త్యాగాలు చేసి కూటమి విజయంలో పవన్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు కావస్తున్న సమయంలో ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న ప్రకటనలో రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇక కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. స్వయంగా అసెంబ్లీ వేదికగా ఆయన ఈ కమెంట్స్ చేశారు. కూటమి కలిసి ఉండాలని, దానికి అందరూ సహకరించాలని ఆయన ఈ మధ్య పలు సందర్భాల్లో కమెంట్లు చేయడం సంచలనంగా మారుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం మద్దతిస్తున్న జనసేన పార్టీ సీట్ల కేటాయింపు నుంచి మొదలుకొని నామినేటెడ్ పోస్టు వరకు చాలా సందర్భాల్లో త్యాగాలు చేసింది. త్యాగాలకు సిద్ధం కావాలని పదే పదే పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. అదేవిధంగా పార్టీ నాయకులు కూడా చాలా వరకు చేశారు. అయితే కింది స్థాయిలో మాత్రం తెలుగుదేశం పార్టీ అందరూ జనసేనకు సహకరించడం లేదనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట. స్వయంగా జనసేన పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో టీడీపీ నాయకులు కొందరు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీకి సహకరిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే తాము మాత్రం తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా కలుపుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే ఉన్నామని జనసేన ఎమ్మెల్యేలు అంటున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గంలో అసలు జనసేన నాయకుల్ని దగ్గరికి కూడా రానివ్వడం లేదన్న వాదన ఉంది. స్వపక్షంలో విపక్షం ఎందుకని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి అండగా ఉంటారని వాదనను బలంగా వినిపిస్తున్నారు. పదే పదే ఈ విషయాన్ని చెప్పడం ద్వారా వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు కూటమిగా ఉండడం ఒక్కటే కీలక మంత్రమన్న విషయాన్ని ఆయన తేల్చేస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. నాయకుల మధ్య కీచులాటలు కూడా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరింత కీలక దిశానిర్దేశం చేస్తూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, తీసుకొస్తున్న పెట్టుబడులు, నిర్వహిస్తున్న కార్యక్రమాలు, చేస్తున్న సంక్షేమం వంటి అనేక అంశాల్ని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రస్తావించారు. చేసింది చెప్పుకోలేకపోతున్నామని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వైసీపీని ఆయన ఉదహరించారు. వైసీపీ సభ్యులు 11 మంది మాత్రమే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారని చెప్పారు. దీనికి కారణం వారు చెప్పేది బలంగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం నాయకులు ఏ కారణంతోనో చేసింది చెప్పుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అంటే ఒక రకంగా చేసింది ప్రచారం చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. దీనికి పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు సాగాలన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. వివిధ ఉద్దేశాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీలో ఒకే జట్టుగా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఆయా పార్టీల నాయకులు ఏకాభిప్రాయంతో ఉండటం లేదన్నది వాస్తవం. ఈ విషయాన్నే పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. వేరువేరు సమూహాలు, సిద్ధాంతాల నుంచి వచ్చినప్పటికీ నాయకుల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాలని కూడా పేర్కొన్నారు. దాని ద్వారానే కూటమి 10 కాలాల పాటు నిలబడుతుందన్నారు. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నారని పేర్కొన్న పవన్ ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పారు.
అంటే నాయకులు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా కూటమి పార్టీలో విజయవంతంగా ముందుకు సాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని జనసేనాని ఆవిష్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 ఫార్ములాలను ఒంటబట్టించుకుంటే కూటమి 1000 ఏనుగుల బలం చేకూరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అలాంటి చిత్తశుద్ధి టీడీపీ నేతలు అంతగా కనిపించడం లేదని కొందరి అభిప్రాయం. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోవాలని జనసేన నేతలకు పార్టీ నాయకత్వం నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది. టీడీపీలో ఆ ప్రయత్నం అంతగా జరగడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి కూటమిలో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నారు. కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం అక్కడక్కడ గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు. మరి ఇకనైనా టీడీపీ నేతలు కూటమి లీడర్లను కలుపుకుని వెళ్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.